హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ రమీ వ్లాగ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ రోజు నల్లమల్ల ఫారెస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎడిటింగ్ వల్ల లేట్ అయిపోయింది అనమాట. అంటే కొంచెం పనుల వల్ల లేట్ అయిపోయింది అనుకోండి. సో మేము రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం దర్శనానికి. శ్రీశైలంకి వచ్చామని మీకు తెలుసు, తమ్నేల్ చూసి కూడా మీకు అర్థమైపోయి ఉంటది. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాం. మా బాబుకి ఇలా కార్ లో కిటికీ దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టం. మీరు చేసిన అల్లరి కూడా మీరు మిస్ అవ్వకండి. వీడియో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే శ్రీశైలంకి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు రాలేదు సీరియస్గా అంటే. అందుకే మొత్తం క్యాప్ చేస్తూ చూస్తూ వెళ్తున్నాం. బాబు ఎందుకు చూస్తున్నాడో తెలుసా, అలా వాడు కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట పుట్టిన తర్వాత శ్రీశైలంకి రావడం. అందుకే మా ఇద్దరికి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అందుకే ఆత్రపడుతూ చూస్తున్నాం అంతా. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అనేసి. మీరు కూడా ఎప్పుడైనా శ్రీశైలంకి వచ్చారా? ఓకే, ఈ బ్లాగ్ లో చూడండి అప్పుడు ఎలా ఉంది శ్రీశైలం, ఇప్పుడు ఎలా ఉందని. లేకపోతే అసలు రాని వాళ్ళే ఉన్నారా లేదా అనేది చూసుకొని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఎంతమంది వెళ్ళారు, ఎప్పుడెప్పుడు వెళ్ళారనేసి. ఆల్మోస్ట్ అందరూ వెళ్తూ వస్తూనే ఉంటారు, కానీ నేనే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీరందరూ శ్రీశైలంకి వెళ్ళిన వాళ్ళైతే మీకు కంపల్సరీ తెలిసే ఉంటది, మనకు లోపల ఫోన్స్ అలౌ చేయరు. వెళ్ళేటప్పుడే లాకర్స్ అని ఉంటాయి. లాకర్ లో అయినా పెట్టాలి, రూమ్ లో అయినా పెట్టాలి, లేకపోతే మన కార్ లో అయినా పెట్టుకోవాలి. సో వెళ్ళిన తర్వాత దర్శనం అయితే చాలా సేపు మధ్యలో ఇరుక్కొని తర్వాతకి ఒక 9:30కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత బయటకు వచ్చేసాం. అదైతే నేను షూట్ చేయలేదు దర్శనంది. మనకు మొబైల్స్ అలౌ లేదు అసలు. దేవుని అక్కడ సరిగ్గా చూడడానికి మనకు ఎక్కువసేపు ఉండదు. కొద్దిగా చూసామా అనేసరికి పంపించేస్తా ఉంటారు. శ్రీశైలంకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి కంపల్సరీ తెలుసు, శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత ఛత్రపతి శివాజీ దగ్గరికి వెళ్ళకుండా ఎవ్వరు రారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. ఆ లోపల ఎలా ఉంటది అసలు ఏంటని ఎక్సైట్మెంట్ తోనే లోపలికి వెళ్ళాను. కానీ లోపలికి వెళ్లే ముందు కొన్ని పిక్స్ తీసుకుందామని మా హస్బెండ్ అయితే పిలుస్తున్నాను అనమాట. మీకు కూడా లోపల ఎలా ఉందో చూపిస్తాను. మా బావ వాళ్ళు, అక్క వాళ్ళు అందరం అంటే ఒక 2 ఫ్యామిలీస్ అండ్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. ఇంకా లైన్ గా పరుగు అన్నట్టు లోపలికి దడదరా వెళ్తున్నాం. బయట ఎండలు చాలా ఉన్నాయి సమ్మర్ లో కదా. అసలు నేను కష్టపడి వీడియో తీస్తున్నాను, అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. కింద మీనా పడుకుంటూ వెళ్తున్నాను అనమాట. అంటే వీడియో తీయాలి, చూడాలి, అసలు ఏంది అర్థం కావట్లే నాకు. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి మన ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఎలా కూర్చున్నారో. ఇక్కడ మనకి ఏముంటదంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కింద రాసి ఉన్నారు. ప్రతి లాంగ్వేజ్ లో కూడా రాసి పెట్టారనమాట. అవన్నీ నేను క్లియర్ గా క్యాప్ చేయలేదు, అంటే పైన అవి మాత్రమే క్యాప్ చేశాను. అవి కింద కూడా కనిపించవు, చదవడానికి వీడియో కూడా లెంత్ అయిపోతుంది. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా అవి వస్తాయన్నమాట. మీరు క్లీన్ గా చదువుకోవచ్చు. ఆయన చరిత్ర గురించి, ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎలా గెలిచాడు, ఎలా మరణించాడు, ప్రతిది ఎప్పుడు మరణించాడు, అన్ని మనకి ఇక్కడ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చదువుతుంటేనే మనకే ఒకలా ఫీల్ వస్తుంది. నేను ఫస్ట్ వీడియో అంతా క్యాప్ చేసిన తర్వాత నీట్ గా నిదానంగా చదువుకుంటూ కూర్చుండిపోయాను అక్కడే. అసలు ఎక్కడ ఆపబుద్ధి కాదు. ఇక్కడ ఛత్రపతి శివాజీ మంత్రిలు అలా ఉంటారు కదా మనకు. ఇక్కడ మంచిగా విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా బాగా చేస్తారు. చూసుకుంటేనే అసలు ఆకర్షితం అయిపోతాము, అదేమో అంటారు కదా, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ప్రతిదీ ఆయన లైఫ్లో ఏదైతే జరిగిందో, ఆయన ఎలా అన్నీ ఎదుర్కొన్నాడో ప్రతిదీ మనకి ఇక్కడ చూపిస్తారు. చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళడమే. మీరు సెర్చ్ చేసినా కూడా అన్నీ వస్తాయి. మీరు క్లియర్గా చదువుకోండి. ఆయన గురించి మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. మన కోసం, మన హిందువుల కోసం మనం ఎంత కష్టపడ్డారు, ఎన్నెన్ని యుద్ధాలు చేశారో మనం తెలుసుకోవాలి. నేను అన్ని చూసుకుంటూ ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని అన్ని చదువుకుంటూ ఉన్నానా. ఇంకా మాతో వచ్చిన వాళ్ళలా వెళ్ళిపోయారు అనమాట ఇంకో పక్కన ఉన్న కోటకి. నేనైతే అక్కడే ఉండిపోయాను. మా హస్బెండ్ నేను ముగ్గురమే ఉన్నాము. నేను వీడియోలు తీసుకొని వీడియోలో మునిగిపోయానా. ఇంక ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళు వెళ్ళారు కదా పక్క కోటకి, అక్కడికి జంప్ అయిపోయారు అనమాట. నేను ఎత్తుకుతున్నా, అసలు దొరకట్లేదు ఎవరు. మళ్ళీ కాల్ చేస్తే పక్క కోటలో ఉన్నాము రా అని చెప్పారు. అది అక్కడ కనిపిస్తుంది కదా, అందులో ఉన్నారంట. ఇంకా నేను కూడా పరుగు అని వెళ్ళిపోయినా. నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ టైం కదా, అలా వెళ్ళిపోతే ఎలా చెప్పండి.
ఇది పక్కలున్న కోట, ఇది కూడా మీరు చూసే ఉంటారు. ఛత్రపతి శివాజీ ధ్యానం చేసిన ప్లేస్ అంట. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది, మొత్తము సైలెంట్ గా ఉండాలని కూడా చెప్పారు. కానీ మా బాబు చూసారా గలాట వేస్తున్నాడు. అక్కడ కూడా కాసేపు ఉండి బయటకు వచ్చాము. బయట అయితే కొంచెం పార్క్ ప్లేస్ లాగా ఉందన్నమాట, పిల్లలకి ఆడుకోవడానికి జారుబండి ఇదంతా. ఇంకా అక్కడ మా బాబును కూడా కొద్దిసేపు కూర్చోబెట్టి ఆట ఆడిద్దాము అనుకున్నా. నాకు కూడా కొంచెం కోపం ఉండింది, మా హస్బెండ్ వదిలేసి వచ్చారు కదా అందుకని. ఇక్కడ చూడండి మా బాబు ఎంత భయపడుతున్నాడు. ఎవరో గానీ మా బాబు సరిగా తిరుగుతా ఉంది, మేమందరం నవ్వుకుంటున్నాం చూసి. అక్కడైతే కొంచెం బాగా ఎంజాయ్ చేసిండు దాని మీద. కానీ ఇక్కడ మా బుజ్జి పాపను చూసారా, తను కొంచెం భయపడింది. తర్వాతకి ఎక్కిద్దాము అని అలాగే కూర్చుంది. వాళ్ళ డాడీని పిలుస్తుంది యాక్చువల్లీ. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేది అంత సామాన్యంగా. అందుకే చూడకు వాళ్ళ డాడీ వచ్చి ఎక్కించే వరకు అలాగే నించుంది. ఇంకా అక్కడే చాలా సేపు ఆడిపించాము పిల్లల్ని, బాగా అలసిపోయారు జర్నీ చేసనేసి. కాదుకో మా బాబు చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక మూలను కూర్చున్న తిప్పి అలసిపోయాను నేను కూడా. శ్రీశైలంలో మాత్రం వ్యూ చాలా బాగుంటది. ఎక్కడ చూసినా కొండలు, పొలాలు, చెట్లు ఇట్లానే ఉంటది. మొత్తం పచ్చదనం అన్నమాట, అడవిలోనే కదా ఉన్నది. చాలా బాగా అనిపిస్తుంది చూసుకోవడానికి. మొబైల్లో షూట్ చేసి నేనే అలసిపోయాను, ఇంకా రెస్ట్ తీసుకోవాలనుకున్నా. ఈసారి మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకు అనుకుంటున్నారేమో, అదిగోండి చూసారు కదా మా బాబు మొత్తం మా హస్బెండ్కే కనిపించేసాను ఈసారి. వాడు నా దగ్గరికి రాలే, ఎందుకంటే వాళ్ళ డాడీ బాగా హైట్ లో ఉన్నాడు కదా, బాగా ఎత్తుకొని అన్ని తిప్పి చూపిస్తాడు అనమాట. వాళ్ళ డాడీనే చూసుకున్నాడు మొత్తము. ఇంకా నేనైతే ఫ్రీగా వీడియో తీసుకొని వెళ్తున్నా అంతే. ఇంకా ఇదన్నమాట ఇంకా మా శ్రీశైలం వ్లాగ్. ఇంకా రూమ్కి అయితే వెళ్ళి స్టార్ట్ అయిపోతాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ వస్తాను. బాయ్.